అందరికీ నమస్కారం. నా పేరు కే రాజశేఖర్. వెల్కమ్ టు ఎడ్యుకేట్. ఈ వీడియోలో మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే ఏంటి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసే వేరియస్ ఎగ్జామినేషన్స్ ఏమిటి, వాటికి ఉన్న అర్హతలు ఏమిటి, ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే వివరాలు మనం తెలుసుకుందాం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఈ యొక్క ఆర్గనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వివిధ రకాల డిపార్ట్మెంట్స్లో మరియు సెంట్రల్ మినిస్ట్రీస్కి సంబంధించినటువంటి ఆఫీసెస్లో వివిధ రకాల క్యాడర్స్లో ఉన్న జాబ్స్ని రిక్రూట్మెంట్ చేస్తుంది. మనం సెంట్రల్ గవర్నమెంట్కి వరకు చూసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్లో మనకి 4 రకాల క్యాడర్స్లో మనకి ఈ యొక్క జాబ్స్ అనేవి ఉంటాయి. వాటిలో మొదటిది గ్రూప్ ఏ, సెకండ్ వన్ గ్రూప్ బి, థర్డ్ వన్ గ్రూప్ సి, ఫోర్త్ వన్ గ్రూప్ డి. సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో లేదా మినిస్ట్రీస్లో గ్రూప్ ఏకి సంబంధించినటువంటి జాబ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. గ్రూప్ ఏలో కొన్ని రకాల టాప్ లెవెల్ పోస్టులన్నింటికి కూడా సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ని యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. అదేవిధంగా గ్రూప్ ఏకి సంబంధించినటువంటి కొన్ని రకాల క్యాడర్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈ యొక్క స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది కండక్ట్ చేస్తుంది. అదేవిధంగా గ్రూప్ బి క్యాడర్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్, అలాగే గ్రూప్ సి అండ్ గ్రూప్ డికి అంటే సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ బి, సి, డికి సంబంధించినటువంటి అన్ని రకాల రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ఈ యొక్క స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసే డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ ఏంటి, వాటి యొక్క క్వాలిఫికేషన్ ఏంటన్నది బ్రీఫ్గా తెలుసుకుందాం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసే మెయిన్ ఎగ్జామ్స్లో ద ఫస్ట్ వన్ ఈజ్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్. దీన్నే షార్ట్కట్లో CGL ఎగ్జామినేషన్ అంటారు. ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్లో అత్యంత ముఖ్యమైనది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి గజెటెడ్ అండ్ నాన్ గజెటెడ్ క్యాడర్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ని చేస్తుంది. దీనికి మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఈ యొక్క CGL అనే ఎగ్జామినేషన్ని మీరు అపియర్ అయ్యి మీ యొక్క భవిష్యత్తుని మంచిగా నిర్మించుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ చాలా టఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు బాగా హార్డ్ వర్క్ చేసినట్లయితే ఈ ఎగ్జామినేషన్ని అచీవ్ చేయడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్, ఈ ఎగ్జామినేషన్ తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసే అనదర్ ఎగ్జామినేషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్కి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్. సో మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫై అయినట్లయితే ఈ ఎగ్జామినేషన్ని మీరు రాయడానికి అర్హులు. ఈ ఎగ్జామినేషన్ ద్వారా మనం సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి వివిధ రకాల డిపార్ట్మెంట్స్లో మనం LDCగా అంటే లోయర్ డివిజనల్ క్లర్క్స్, UDC అప్పర్ డివిజనల్ క్లర్క్స్, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ వంటి అనేక రకాల క్లరికల్కి సంబంధించినటువంటి జాబ్స్ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈ ఎగ్జామినేషన్ ద్వారా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేపడుతుంది. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంపాదించుకునే వాళ్ళు ఈ యొక్క CHSL కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ని రాయడం ద్వారా మీరు ఒక మంచి భవిష్యత్తుని మీరు స్టార్ట్ చేయగలుగుతారు. అదేవిధంగా నెక్స్ట్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసే అనదర్ ఎగ్జామినేషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, MTS ఎగ్జామినేషన్ అంటారు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. దీనికి యొక్క క్వాలిఫికేషన్, ఈ ఎగ్జామ్ రాయాలంటే మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్ 10th క్లాస్. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అనేక రకాల డిపార్ట్మెంట్స్లో గ్రూప్ డికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీ యొక్క క్యాడర్ గ్రూప్ డి క్యాడర్గా ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ రాయడం ద్వారా 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే మీరు సెంట్రల్ గవర్నమెంట్లో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసే అనదర్ ఎగ్జామినేషన్ జూనియర్ ఇంజనీర్ ఎగ్జామినేషన్. మీరు డిప్లొమా కానీ క్వాలిఫై అయినట్లయితే, అంటే ఏదైనా ఇంజనీరింగ్లో మీరు డిప్లొమా క్వాలిఫై అయినట్లయితే ఈ యొక్క జూనియర్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ అనేది మీరు రాయొచ్చు. జూనియర్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వడం ద్వారా వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో జూనియర్ ఇంజనీర్గా మీ యొక్క జాబ్ని మీరు
మీ లైఫ్లో స్టార్ట్ చేయవచ్చు. ఇది చాలా మంచి ఎగ్జామినేషన్. డిప్లొమా కంప్లీట్ అయిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్కి అపియర్ అవ్వచ్చు. నెక్స్ట్, స్టాఫ్ సెలెక్షన్ కండక్ట్ చేసే అనదర్ ఎగ్జామినేషన్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్. మనకి ప్రతి ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో హిందీ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే హిందీ అనేది మన యొక్క నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని రకాల డిపార్ట్మెంట్స్లో ఈ యొక్క మనకి నేషనల్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఈ డిపార్ట్మెంట్లో మనకి ఈ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్స్గా మనకి ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో అన్ని రకాల స్టేట్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు మనకి పనిచేస్తుంటారు కాబట్టి అందరికీ హిందీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ యొక్క హిందీ ట్రాన్స్లేటర్స్గా మనకి చాలా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చాలా అవసరం సెంట్రల్ గవర్నమెంట్లో. కాబట్టి మీరు ఈ యొక్క జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్ రాయడం ద్వారా మీరు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్స్గా లేకపోతే సీనియర్ ట్రాన్స్లేటర్స్గా లేకపోతే హిందీ ప్రాధ్యాపకగా మీరు ఈ యొక్క జాబ్స్ని సంపాదించుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కండక్ట్ చేసే అనదర్ ఎగ్జామినేషన్ కానిస్టేబుల్ జీడీ ఎగ్జామినేషన్. అంటే జీడీ అంటే జనరల్ డ్యూటీ, కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్ ద్వారా వేరియస్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో అంటే చాలా రకాలైన మనకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ పోలీస్, సిఐఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, అలాగే సిఆర్పిఎఫ్ అండ్ ఐటీబీపీఎఫ్ అంటే ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, అస్సాం రైఫిల్స్, అలాగే స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్, అలాగే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అలాగే సశస్త్ర బీమా బల్, అటువంటి అనేక రకాల సెంట్రల్ గవర్నమెంట్ పోలీసుకి సంబంధించినటువంటి వాటిల్లో మీరు కానిస్టేబుల్స్గా మీరు స్థిరపడడానికి ఈ యొక్క ఎగ్జామినేషన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కండక్ట్ చేసే ముఖ్యమైన ఎగ్జామినేషన్లో అనదర్ ఎగ్జామినేషన్ ఈజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్. అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్లు ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సశస్త్ర సీమాబల్ అండ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సిఆర్పిఎఫ్ అండ్ ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, అస్సాం రైఫిల్స్, అలాగే స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లలో సబ్ ఇన్స్పెక్టర్ అండ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ఈ యొక్క స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఈ ఎగ్జామినేషన్ ద్వారా కండక్ట్ చేస్తుంది. మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఈ యొక్క ఎగ్జామ్ని మీరు అపియర్ అయ్యి మీరు ఎస్ఐగా ఏఎస్ఐగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పోలీస్ ఫోర్సెస్లో మీరు జాబ్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కండక్ట్ చేసే అనదర్ ఎగ్జామినేషన్ స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్. సో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లో స్టెనోగ్రాఫర్స్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది. సో కాబట్టి ఆ పోస్టులను ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ఈ యొక్క స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తుంది. మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండి షార్ట్ హ్యాండ్ మీరు నేర్చుకుని మీరు ఉన్నట్లయితే ఈ యొక్క ఎగ్జామ్ రాయడానికి మీరు అర్హులవుతారు. ఈ యొక్క ఎగ్జామినేషన్ ద్వారా గ్రేడ్ సి అండ్ డికి సంబంధించినటువంటి క్యాడర్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క పోస్టులలో మీరు రిక్రూట్మెంట్ చేయబడతారు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు కూడా స్టాఫ్ సెలెక్షన్ కండక్ట్ చేసే డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ మనం చూసాం. సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, అలాగే ఎంటీఎస్ ఎగ్జామినేషన్, జూనియర్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్, కానిస్టేబుల్ జీడీ ఎగ్జామినేషన్, సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్, అలాగే స్టెనోగ్రాఫర్స్ ఎగ్జామినేషన్. సో మీ యొక్క ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఇన్ కమింగ్ వీడియోస్, నేను రాబోయే వీడియోస్లో ఈ యొక్క ఈచ్ ఎగ్జామినేషన్ గురించి ఇన్ డీటెయిల్గా మీకు అనేక రకాలైన వివరాలను నేను తెలియజేయబోతున్నాను. సో మీరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా కమింగ్ వీడియోస్లో ఈచ్ ఎగ్జామినేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది అంటే ప్రతి దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సిజిఎల్ గురించి ప్రతి ఎగ్జామ్ గురించి ఇన్ డీటెయిల్గా వివరించడం జరుగుతుంది. అంటే ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దానికి క్వాలిఫికేషన్ ఇన్ డీటెయిల్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే వాటి గురించి నేను